జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలోనూ సక్సెస్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా జైలర్ కు హెల్ప్ అయిన మల్టీ స్టారర్ ఫార్ములాను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలన్నింటిలోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈసారి కాంబోస్ పాన్ ఇండియా రేంజ్ లో సెట్ చేస్తున్నారు. జైలర్ సక్సెస్ అభిమానులకే కాదు తలైవాకు కూడా కొత్త జోష్ ఇచ్చింది. అందుకే అప్కమింగ్ సినిమాలను అదే రేంజ్ లో సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేటయ్యన్ మూవీ స్టార్ట్ చేసిన రజనీ ఆ మూవీలో అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మూవీలో బిగ్ బి కాస్త లెందీ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. వేటయ్యన్ సెట్స్ మీద ఉండగానే ఆ తర్వాత చేయబోయే మూవీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. లియో తర్వాత రజనీకాంత్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ కాస్టింగ్ సెట్ చేస్తున్నారు. దాదాపు తన సినిమాలన్నింటినీ మల్టీ స్టారర్స్ గానే ప్లాన్ చేస్తున్న లోకేష్ రజనీ కోసం మరింత భారీ సెటప్ సిద్ధం చేస్తున్నారు. లియో సినిమా కోసం బాలీవుడ్ సీనియర్ సంజయ్ దత్ ను రంగంలోకి దించిన లోకేష్ కనగరాజ్ రజనీ మూవీ కోసం యంగ్ హీరోని ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ రాక్ స్టార్ రణ్వీర్ సింగ్ ను గెస్ట్ రోల్ కి సంప్రదించారు. రజనీ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా నో చెప్పే ఛాన్స్ లేదు. జస్ట్ డేట్స్ సెట్ అయితే చాలు. రణ్వీర్ సౌత్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టే అంటున్నారు కోలీవుడ్ జనాలు. ఆల్రెడీ రజనీ లోకేష్ సినిమాలో కీలక పాత్రలో శివకార్తికేయన్ నటించడం కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ పేరు కూడా వినిపిస్తుండటంతో రజనీ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అంటున్నారు క్రిటిక్స్.